వెల్కమ్ టు K6 మేడ్చల్ మెట్రో సాధన సమితిపై K6 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మేడ్చల్ మెట్రో సాధిద్దాం మేడ్చల్ మెట్రో సాధిద్దాం వి డిమాండ్ మేడ్చల్ మెట్రో 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 రావాలి మేడ్చల్ మెట్రో రావాలి మేడ్చల్ మెట్రో రావాలి మేడ్చల్ మెట్రో కావాలి. హైదరాబాద్ లో కోంపల్లి అంటేనే ఉత్తర తెలంగాణ వాసులకు నిలయంగా మారింది. మెట్రో సాధన కోసం అన్ని వర్గాలను ఏకం చేస్తూ పోరాటానికి శ్రీకారం చుట్టారు. మెట్రో సాధన సమితి ఏర్పాటు చేసి సాధించిన విజయాలపై K6 అందిస్తున్న స్పెషల్ ఫోకస్. ఉత్తర హైదరాబాద్ వాసులకు కొత్త సంవత్సరం అద్భుతమైన వార్తను అందించింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా మేడ్చల్ షమీర్పేట్ వరకు మెట్రో రైల్ కారిడార్లను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రణాళిక ట్రాఫిక్ రద్దీని తగ్గించడం మరియు పెరుగుతున్న ఈ ప్రాంతాలకు సమర్థవంతమైన ప్రజా రవాణాను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మెట్రో విస్తరణ కోసం ప్రభుత్వం ఊహాత్మక ఎత్తుగడ 3 నెలల్లోగా ఈ పొడిగింపుల కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో అధికారులను ఆదేశించారు. ఈ నివేదిక మేడ్చల్ మరియు షమీర్పేట్ కారిడార్లను హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు యొక్క ఫేజ్ 2Bలో అనుసంధానిస్తుంది. ఆపై ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబడుతుంది. మేడ్చల్ మెట్రో సాధిద్దాం మేడ్చల్ మెట్రో సాధిద్దాం వి డిమాండ్ మేడ్చల్ మెట్రో 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 రావాలి మేడ్చల్ మెట్రో రావాలి మేడ్చల్ మెట్రో రావాలి మేడ్చల్ మెట్రో కావాలి మేడ్చల్ మెట్రో కావాలి వి డిమాండ్ మేడ్చల్ మెట్రో వి డిమాండ్ మేడ్చల్ మెట్రో వి డిమాండ్ మేడ్చల్ మెట్రో సాధిద్దాం. గతంలో హామీలు ఇచ్చారు. ప్రభుత్వాలు మారిపోగానే హామీలన్నీ అటకెక్కాయి. కానీ ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉన్నత స్థాయిలో ఉన్నవారంతా ఏకమై మెట్రో సాధన సమితిని ఏర్పాటు చేసి ఎట్టకేలకు సాధించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టును 2 విభాగాలలో అమలు చేయాలని నిర్ణయించింది. ఫేజ్ 2A మరియు ఫేజ్ 2B. ఫేజ్ 2Aలో 5 కొత్త రూట్లు ఉన్నాయి. వీటి DPRలు ఆమోదం పొంది గత ఏడాది కేంద్ర ప్రభుత్వానికి పంపబడ్డాయి. ఇదిలా ఉండగా ఫేజ్ 2B మెట్రోను శంషాబాద్ విమానాశ్రయం మరియు 4వ నగరానికి పొడిగించడంపై దృష్టి సారించింది. మేడ్చల్ మరియు షమీర్పేట్లను ఫేజ్ 2Bలో చేర్చడం ఉత్తర హైదరాబాద్ రవాణా అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తుంది. Metro, we demand. 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 Metro, సాధిద్దాం. మేడ్చల్ మరియు షామీర్పేట్ కారిడార్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మేడ్చల్ మరియు షమీర్పేట్ కారిడార్ల కోసం వివరణాత్మక ప్రణాళికలు. మేడ్చల్ వరకు ప్రతిపాదిత మెట్రో పొడిగింపు దాదాపు 23 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పారడైజ్ మెట్రో స్టేషన్ నుండి ప్రారంభించి మార్గం గుండా వెళ్తుంది. ట్యాంక్ బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ORR ఎగ్జిట్ మేడ్చల్కు దారితీస్తుంది. షమీర్పేట్ కారిడార్ మరోవైపు షమీర్పేట్ కారిడార్ దాదాపు 22 కిలోమీటర్ల మేర సాగనుంది. JBS మెట్రో స్టేషన్లో ప్రారంభమై ఇది క్రింది ప్రాంతాలను కవర్ చేస్తుంది. విక్రమాపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హాకింపేట్, తుమ్కుంట, ORR నిష్క్రమణ షమీర్పేట్ వద్ద ముగుస్తుంది. ఈ పొడిగింపులు జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు సేవలందించడం, రోడ్డు ట్రాఫిక్ ను తగ్గించడం మరియు కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్. అట్లాంటి హైదరాబాద్ లో ఒక MMTS, ఒక మెట్రోకు సంబంధించినటువంటి డిమాండ్ చాలా కాలంగా పెండింగ్ గా ఉంది. హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఉన్నటువంటి అన్ని రైల్వే లైన్లు, అన్ని రైల్వే స్టేషన్లు కూడా మల్కాజిగిరి సికింద్రాబాద్ రైల్వే ప్రాంతంలోనే ఉంటాయి. కానీ ఇక్కడ మెట్రో ఎక్స్టెన్షన్ కోసం చాలా కాలం నుంచి ప్రజల నుంచి ఉన్నటువంటి డిమాండ్లు మాత్రం పూర్తి కావట్లేదు. అధ్యక్ష, మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి చేసేటువంటి విజ్ఞప్తి, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు, అదే రకంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట్ వరకు, అదే రకంగా LB నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈ మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కోసం వెంటనే గౌరవ మంత్రి గారు జోక్యం చేసుకొని, కేంద్ర ప్రభుత్వానికి DPRలు వచ్చినాయి కాబట్టి దయచేసి వెంటనే 50-50 రేషియో లోపల ఈ మెట్రో ఎక్స్పాన్షన్ చేసి భాగ్యనగరం
మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు సహకరించాలని నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించడం వల్ల ట్రాఫిక్ సవాళ్లను అధిగమించేందుకు సీఎం ప్రత్యేక కృషి చేసినట్లు సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి తెలిపారు. నాయకత్వం నుండి అంతర్దృష్టులు ఒక కీలకమైన సమావేశంలో ముఖ్యమంత్రి గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన ఈ ప్రాంతాలతో తనకున్న వ్యక్తిగత పరిచయాన్ని హైలైట్ చేశారు. ట్రాఫిక్ సవాళ్లను మరియు ఈ మార్గాల ప్రాముఖ్యతను గుర్తించిన ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను సంప్రదించి ప్రణాళికలలో అతని సూచనలు మరియు సలహాలను పొందుపరచడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య సహకార ప్రయత్నం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ HMRL MD మిస్టర్ NVS రెడ్డి ఫేజ్ 2A మాదిరిగానే ఫేజ్ 2B పొడిగింపులను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందని వెల్లడించారు. DPRలు సిద్ధం చేసి కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత గ్రీన్ లైట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నారు. నివాసితుల ప్రతి చర్యలు మరియు దీర్ఘకాల ప్రయోజనాలు ఉత్తర హైదరాబాద్ నివాసితులు మెట్రో కనెక్టివిటీని మెరుగుపరచాలని చాలా కాలంగా వాదిస్తున్నారు. ఈ పరిణామాల కోసం ఒత్తిడి తెచ్చేందుకు సాధన సమితి బ్యానర్లో ప్రయత్నాలను నిర్వహించడం కూడా జరిగింది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా సంతోషం, ఆశావాదం వ్యక్తమవుతున్నాయి. పూర్తయిన తర్వాత ఈ మెట్రో పొడిగింపులు ఆశించబడతాయి. నూతన సంవత్సర కానుకగా మాకు ఈ మేడ్చల్ మెట్రో మంజూరు ఇచ్చిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా అందరి తరఫున శుభాభివందనలు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, JBS నుంచి షామీర్పేట్ వరకు దాదాపు 45 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణానికి అనుమతి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఈ 30 లక్షల నార్త్ హైదరాబాద్ జనాభా తరఫున మరియు అలాగే మా మేడ్చల్ మెట్రో సాధన తరఫున మరొక్కసారి శుభాభివందనాలు. ఇది తొందరలోనే కార్యరూపం దాల్చి మా ప్రజలకి మెట్రో సౌకర్యము కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నిర్మాణం కూడా పూర్తి చేసి వెంటనే సౌకర్యం కల్పించాలి. అలాగే మా ఈ పోరాటంలో మైనంపల్లి హనుమంతరావు గారు మమ్మల్ని వెనకుండి నడిపించారు. ఎన్నోసార్లు సహాయ సహకారాలు అందించారు. మమ్మల్ని సెక్రటేరియట్, అసెంబ్లీ వరకు కూడా తీసుకెళ్లి శ్రీధర్ బాబు గారికి మరియు కన్సర్న్ మంత్రులందరికీ మేము పడుతున్న ఇబ్బందులు వారి దృష్టికి తీసుకెళ్లి ఈ మంజూరీకి వారు సహకరించారు. మైనంపల్లి హనుమంతరావు గారికి కృతజ్ఞతలు. మేడ్చల్ షామీర్పేట్ మార్గాల్లో మెట్రో ఏర్పాటైతే ప్రయాణ సమయం భారీగా తగ్గిపోతుంది. ఆర్థిక కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్ రంగాలు మెరుగుపడతాయని సాధన సమితి నిపుణులు అంటున్నారు. కీలక స్థానాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించండి. ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను తగ్గించండి. పరిసర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ విలువ మరియు ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరచండి. స్థిరమైన మరియు పర్యావరణ అనుకూలమైన రవాణా ప్రత్యామ్నాయాన్ని అందించండి. మెట్రో విస్తరణ ప్రణాళికలో తదుపరి దశలు మేడ్చల్ షామీర్పేట్ కారిడార్లకు సంబంధించి DPRల తయారీ ఇప్పటికే జరుగుతుంది. ఈ ప్రక్రియను నిర్ణీత 3 నెలల గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ కేబినెట్ ఆమోదం మరియు కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని పొందేందుకు ముందుకు సాగుతుంది. తీర్మానం మేడ్చల్ మరియు షమీర్పేట్లకు హైదరాబాద్ మెట్రో విస్తరణ మెరుగైన అనుసంధానం మరియు స్థిరమైన పట్టణ భవిష్యత్తు వైపు దృష్టి సారించే అడుగు. ఉత్తర హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను పరిష్కరించడం ద్వారా మరియు పెరుగుతున్న జనాభా రవాణా అవసరాలను తీర్చడం ద్వారా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధిని పెంపొందించడానికి మరియు దాని పౌరుల జీవన నాణ్యతను పెంచడానికి ప్రభుత్వ నిబంధనను పునరుద్ఘాటిస్తుంది. DPRతో వదిలిపెట్టద్దు. నార్త్ సిటీ మెట్రో ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం అభినందనీయం. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా మెట్రో నిర్మించాలని ఏడాది కాలంగా ఉద్యమించామని సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి తెలిపారు. ఇంటింటికి మెట్రో సాధన డిమాండ్ను తీసుకెళ్లేలా నార్త్ సిటీలో ఉన్న 30 లక్షల మంది చిరకాల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించాం. స్థానిక నేతల నుంచి ప్రధాని మోదీ వరకు నార్త్ సిటీ మెట్రో సాధన ప్రాధాన్యాన్ని వివరిస్తూ లేఖలు అందజేశాం. రాష్ట్ర ప్రభుత్వం నార్త్ సిటీ మెట్రోను ఫేజ్ 2లోనే నిర్మించాలని నిర్ణయించడంతో అధునాతన రవాణా సౌకర్యం ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రానుంది. కేవలం DPR రూపొందించి విడిచిపెట్టకుండా యుద్ధ ప్రతిపాదకన ఫేజ్ 2 మొత్తం పనులు చేపట్టేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఈ ప్రజా ఉద్యమంలో సహకరించిన వివిధ రాజకీయ పార్టీల నేతలు, మెట్రో MD NVS రెడ్డి, ప్రజా సంఘాలు, కమ్యూనిటీ సొసైటీలు, మీడియా ప్రతినిధులకు సంపత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. Hey, we done it. Thank you very much, my dear మేడ్చల్ మెట్రో సాధన సమితి ఫ్యామిలీ. 30 లక్షల మంది అభ్యున్నతకి పాటుపడుతున్న 3,000 మంది
మేడ్చల్ మెట్రో సాధన సమితి వారియర్స్ ప్రతి ఒక్కరి విజయమే. గత సంవత్సర కాలంగా మనమందరం అలుపెరగని పోరాటం చేస్తున్నాము. మన గ్రూపులో ఉన్న 3,000 మంది సభ్యులు మా అందరి బలగం. మీరిచ్చిన కొండంత ధైర్యంతోనే ఈ సంవత్సర కాలంగా మేమెక్కడ వెనకడుగు వేయకుండా ఈ ఉద్యమాన్ని నడిపించి చివరికి మన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ నూతన సంవత్సర కానుకగా మనం ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, అలాగే జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు మెట్రో రైల్ సాధించడం నిజంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతి ఒక్క సభ్యుడికి గర్వకారణం. ఇది మేడ్చల్ మెట్రో సాధనపై స్పెషల్ రిపోర్ట్. మరో ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుంటా. మేడ్చల్ మెట్రో సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం. మేడ్చల్ మెట్రో సాధిద్దాం. We demand మేడ్చల్ మెట్రో. 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 రావాలి, రావాలి. మేడ్చల్ మెట్రో రావాలి. రావాలి, రావాలి. మేడ్చల్ మెట్రో రావాలి. రావాలి, రావాలి. మేడ్చల్ మెట్రో రావాలి. రావాలి, కావాలి.